హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా బాలేరా అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వార్ 2 సినిమా రిలీజ్ అయ్యింది. బుద్ధవులుగా నెగిటివిటీకి గురయ్యి సినిమా ఫ్లాప్ కావడానికి దగ్గరలో ఉంది. అయితే ఈ మ్యాటర్ అంతా పక్కకి పారదెంగితే మన ఎన్టీఆర్ అన్నయ్య వార్ 2 ప్రే రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఒక అభిమాని ఇట్లా అరుస్తుంటే ఆయన మీద సీరియస్ అయితే అయ్యాడు. అయితే కొంతమంది ఈ వీడియోలోని ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడని చూసి చాలా మంది అయితే ఎన్టీఆర్ మీద అయితే ట్రోల్స్ అయితే ట్విట్టర్ లో చేస్తున్నారు. నీకెందుకు అంత పొగరు? ఇదేనా నీ నిజ స్వరూపం? పైకేమో మంచిగా మాట్లాడతావు, లోపల ఎంత కుళ్ళు కుతంత్రం ఉందా? ఈ వార్ 2 ఈవెంట్ లను సీరియస్ కాలేవు నువ్వు. మీ అన్న అయినటువంటి కళ్యాణ్ రామ్ అమికోస్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి కూడా సుమ్మక్క మీద అయితే సీరియస్ అయ్యావు. అక్కడ ఆమె ఏమన్నది అసలు? నీ సినిమా అప్డేట్ ఎప్పుడు అని అంటే నువ్వు అలా కన్నెర్ర చేసి చూస్తావా? ఇది మాకు అస్సలు నచ్చలేదు, నీ నిజ స్వరూపం ఇది అని చాలా మంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్. ఇది చూసిన తర్వాత నాకు కూడా బీపీ లేచింది. వీళ్ళు అనక ముందే కాదు, నాకు ఇప్పటి నుంచో అమికో సినిమాలో సుమక ఉంటుంది కదా, ఆమె మీద సీరియస్ అయినప్పటి నుంచి ఎందుకురా నాయన వీళ్ళకి ఇంత పొగరు, అవసరమా అనేటువంటి ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి చెప్తున్నాను వినండి. ఏంటంటే మనం లేకపోతే సినిమా హీరోలు లేరు, హీరోయిన్లు లేరు, అసలు సినిమానే ఉండదు అసలు. కానీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇంత రుబాబు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సినిమా హీరోలకి రుబాబు అంటే అందరు కాదు, అందులో కొంతమంది ఉంటారు. 80% మంది హీరోలు అయితే చెడ్డోళ్లే ఉంటారు, బయటికి నవ్వు కూడా మాట్లాడతారు, కానీ లోపల షాన్నే మన ప్రజలనైతే సామాన్య ప్రజలనైతే తిట్టుకుంటారు. 20% మంది అక్కడక్కడ మంచి ఉంటారు. సోను సుద్ లాంటి వాళ్ళు, రాఘవ రాలెన్స్ లాంటి వాళ్ళు, ప్రభాస్ లాంటి వాళ్ళు, రామ్ చరణ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళైతే మంచిగానే ఉంటారు. కానీ మన ఎన్టీఆర్ కి, పవన్ కళ్యాణ్ కి, ఇంకొంతమంది హీరోలు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు గుర్తుకొస్తలేదు, వీళ్ళకైతే చాలా రుబాబ్ అయితే ఉంటది. అరే నాకు ఒకటి అర్థం కాదు, మన పైసలతోటి సినిమా తీసుకొని మనని ఆనందింప చెయ్యాలి, ఎంజాయ్ చేయనికే మనం వాళ్ళ దగ్గరకు పోతే ఆడ కుక్కలని చూసినట్టు, బర్రెలను చూసినట్టు అయితే మననైతే చీప్ గా చూస్తారు. ఆ జనాలకి కూడా దిమ్మాకి ఏడుంటదో ఏమో కానీ మరీ ఓవర్ యాక్షన్ తింగుతారు. అందుకే వాళ్ళు అట్లా తిడతారు. ముందు జనాలని పుద్దమినది అనాలి, అప్పుడు సక్క అవుతారు కొడుకులు. తర్వాత ఈ హీరోలు వీళ్ళని దేకకుట్టే వీళ్ళ సినిమాలు థియేటర్లకి రావు, వీళ్ళకి 100 కోట్లు 50 కోట్లు పైసలు కూడా రావు. సో ఈ విధంగా అయితే ఎన్టీఆర్ మీద అయితే నాకైతే ఈ విధంగా ఆయన అక్కడ ఉన్న అభిమాని మీద సీరియస్ అవ్వడం అయితే నాకైతే నచ్చలేదు. మరి మీకు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.